హే కృష్ణ, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. మనకి ఉన్న ఈ ఒక్క జన్మలో కోటి ఏకాదశుల వ్రతం చేయడం సాధ్యమైన పని కాదు, కానీ అది సాధ్యమే అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజే ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి, పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకం? ఇంకా ఈ ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి అనే పేర్లు ఎలా వచ్చాయి? వీటి వెనుక ఉన్న కథలేమిటి? ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలి? ఉపవాసం, జాగరణ ఏ విధంగా చేసుకోవాలి? వైకుంఠ ద్వార దర్శనం ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో మరొక ఏకాదశి వస్తుంటాయి. ఈ 24 ఏకాదశులు కూడా చేయడమే ఏకాదశి వ్రతం అంటారు. వీటిలో కొన్ని ప్రత్యేకమైన ముఖ్యమైన ఏకాదశులు కూడా ఉంటాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అతి శక్తివంతమైన ఏకాదశి ముక్కోటి ఏకాదశి. పుష్యమాసంలో శుక్లపక్షంలో ఈ ఏకాదశి వస్తుంది. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి కూడా ఇదే. మనం ఈ ఒక్క ఏకాదశి చేస్తే 24 ఏకాదశులు చేసిన ఫలితం మనకు దక్కుతుంది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశులు చేసిన పుణ్యఫలం కూడా మనకు లభిస్తుంది. ఈ ఒక్క ఏకాదశికి మాత్రం ఇంతటి విశిష్టత ఎందుకు లభించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనస్సులో ప్రవేశించి అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు ఉండే మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి చేరుకుంటారు. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఈరోజు వైకుంఠంలో 3 కోట్ల దేవతలు శ్రీమన్నారాయణ్ణి ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా మనం కూడా ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటాం. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంది. అందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈరోజుని శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ రోజునే ఉపదేశించాడు అనే నమ్మకం కూడా ఉంది. ఈరోజు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, తర్వాత జపం, ధ్యానం. ఈ రోజుతో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికరమైన కథను మనం ఈరోజు తెలుసుకుందాం. అదే ఏకాదశి దేవి ఆవిర్భావం కథ. ఒకప్పుడు కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ చాలా హింసించేవాడు. తర్వాత స్వర్గంలో ప్రవేశించి వారిపై దాడి చేసి స్వర్గాన్ని కైవసం చేసుకుంటాడు. దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మురాసురుడి వల్ల తాము పడుతున్న బాధలన్నీ ఆయనకు వివరిస్తారు. శ్రీమన్నారాయణుడు మురాసురుడి వారి నుండి వారిని రక్షిస్తానని వారికి మాటిస్తాడు. ఒక ఏకాదశి రోజున విష్ణువు ఒక గుహలోకి ప్రవేశించి అలసట కారణంగా లోపల పడుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మురాసురుడు ఆయనను సంహరించడానికి ఇదే సరైన సమయం అని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు ఉన్న ప్రదేశానికి బయలుదేరుతాడు. విష్ణువుని సంహరించాలని ఆయన వద్దకు ప్రవేశించేటప్పటికీ ఒక్కసారిగా విష్ణువు శరీరం నుండి తేజోవంతమైన కాంతి వెలువడుతుంది. ఆ కాంతి నుండి ఒక అందమైన స్త్రీ ఉద్భవిస్తుంది. మహావిష్ణువు నిద్రిస్తున్న సమయంలో ఆ స్త్రీనే మురాసురుడితో యుద్ధం చేసి మురాసురుడిని సంహరిస్తుంది. నిద్ర నుండి మేల్కొన్న మహావిష్ణువు అక్కడ జరిగిందంతా తెలుసుకుంటాడు. అప్పుడు ఆ స్త్రీకి ఒక వరం కోరుకోమంటాడు. దానికి ఆమె, ఏకాదశి రోజున ఆమె విష్ణువు శరీరం నుండి బయటికి వచ్చింది కాబట్టి ఆమెను ఇకపై ఏకాదశి దేవి అనే పిలవాలని, ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని ప్రార్థించే వారందరికీ మోక్షం ప్రసాదించమని ఆమె ఆయనను వేడుకుంటుంది. అందువలన ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏకాదశి దేవిని పూజించి శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తారో వారందరికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అటువంటి వారందరికీ మరుజన్మ అనేది ఉండదు అనేది ఒక నమ్మకం. అందువల్లనే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. నారాయణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు మురా అనే రాక్షసుడు ఆయన నుండి తప్పించుకోవడానికి బియ్యంలో దాక్కుంటాడు. అందువలన ఈరోజు ఆహారంలో అన్నం తీసుకోవడం నిషిద్ధం. వైకుంఠ ఏకాదశికి సంబంధించి మరొక కథ ప్రాచుర్యంలో ఉంది. అదే మధు కైటబుల కథ. మహావిష్ణువు యోగనిద్రలో ఉన్న సమయంలో
అతడి చెవుల నుండి 2 రాక్షసులు బయటపడతారు. వారే మధు కైటబులు. విష్ణువు నుండే ఉద్భవించాము అని తెలియని వారు ఆయనతోనే యుద్ధానికి దిగుతారు. విష్ణువు వారితో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం చేసే సమయంలో వారు విష్ణువుని తాకుతారు. మహావిష్ణువుని తాకగానే వారు తెలియని అనిర్వచనీయమైన ఒక అనుభూతికి లోనవుతారు. ఎంతో ఆనందాన్ని కూడా పొందుతారు. అప్పుడు ఆ 2 అసురులు తమ మూర్ఖత్వాన్ని గ్రహించి తమ తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కోరుకుంటారు. శ్రీమన్నారాయణుడు వారిని సంహరించే ముందు చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. అప్పుడు వారు, స్వామి, మేము ఎప్పటికీ వైకుంఠంలోనే మీతోనే ఉండేలాగా వరాన్ని అనుగ్రహించమని కోరుకుంటారు. దానికి మహావిష్ణువు వారిని వైకుంఠానికి ఉన్న ప్రధాన ద్వారం నుండి కాకుండా ఉత్తర ద్వారం నుండి లోపలికి తీసుకువెళ్తారు. ఆ రోజే పవిత్రమైన ఏకాదశి దినం. ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిన మధు కైటబులు శ్రీమన్నారాయణులో ఐక్యం అవుతారు. ఈ విషయం తెలుసుకున్న 3 దేవతలు కూడా నారాయణ్ణి ఆ ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటారు. విష్ణువులో ఐక్యమయ్యే ముందు మధుకైటబులు ఆయన్ని ఒక వరం కోరుకుంటారు. ఏ విధంగా అయితే వారు ఉత్తర ద్వారం దర్శనం నుండి స్వామిని దర్శించుకొని వైకుంఠ ప్రాప్తి పొందారో అదేవిధంగా ఈరోజు ఎవరైతే స్వామిని వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకుంటారో వారందరికీ వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించమంటారు. దానికి నారాయణుడు అంగీకరిస్తారు. అందువలన ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకుంటారో వారందరికీ వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందువలనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుమలలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ రోజు బ్రహ్మముహూర్తంలో 3 దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమన్నారాయణ్ణి ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటారు. అదే సమయంలో మనం కూడా ఆయనను దర్శించుకుంటే ఆ శక్తిని మనం అనుభూతి చెందవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించాలి. పూజా మందిరమును శుభ్రపరిచి గడపకు పసుపు, కుంకుమ, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. టెంకాయ, మామిడి తోరణాలను సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం, తీపి పదార్థాలను, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా శ్రీహరిని పూజించడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపునే పూజను పూర్తి చేసుకోవాలి. దీపారాధనకు ఆవునేతిని ఉపయోగించాలి. దొరకని పక్షంలో కొబ్బరి నూనెను వాడాలి. ఈరోజు దీపారాధనకు తామర ఒత్తులను ఉపయోగించడం అత్యంత శుభప్రదం. 3 ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, భగవద్గీత పారాయణము, గోవింద నామస్మరణము, పురాణ శ్రవణము మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మనం అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇలా వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్టలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. 3 ఏకాదశి రోజున మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల కొన్ని కోట్ల పాపాల నుండి మనకి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు జాగరణ చేయాలి. ఎవరైతే 24 ఏకాదశులు చేయలేరో వారు ఈ ఒక్క ఏకాదశి చేసినంత మాత్రాన 24 ఏకాదశులు చేసిన ఫలితం వారికి లభిస్తుంది. అదేవిధంగా 3 ఏకాదశులు చేసిన ఫలితం కూడా వారికి లభిస్తుంది. అందువలన ఎవరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోరు. ఏకాదశి వ్రత నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి ముందు రోజు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండి స్వామిని పూజించుకోవాలి. అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. అసత్యం ఆడకూడదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఈరోజు రాత్రంతా జాగరణ చేయాలి.
కుదిరితే ఈరోజు అన్నదానం చేయాలి. ఉపవాసంలోని ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అంటే దైవానికి దగ్గరగా ఉండడం అని అర్థం. దైవానికి దగ్గరవ్వాలి అనుకోవడమే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసుని మాధవుడిపై లగ్నం చేయాలి. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్ట అంటే ఉదయం పూజ అని, రెండవ భాగాన్ని ఇరపట్ట అంటే రాత్రి పూజ అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామికి ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాన్ని అలంకరిస్తారు. అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనం, అనంతరం వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతినిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. తరువాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీహరి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ 2 రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తరువాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలోకి వెళ్తారు. కేవలం పాపాలను నశింపజేసుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, కోరిన కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే కాదు మనం ఈ ఏకాదశి చేసేది. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, ఆయనలో ఐక్యం అవ్వడానికి మనం ఈ మహత్తరమైన పర్వదినాన్ని ఉపయోగించుకోవాలి. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయం. ప్రతి మానవ హృదయంలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడమని భావం. పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు మొదలైనవి, అలాగే పంచ కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు మొదలైనవి, మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాము. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుడు అనే రాక్షసుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలిగింది. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించేవారు జ్ఞానవంతులవుతారు. ఇక్కడ మనం ఆచరించే వైకుంఠ ఏకాదశి వ్రతం వల్ల పితృదేవతలు కూడా విముక్తి అవుతారు. దానికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. అది వైకానసుడి కథ. పర్వత మహర్షి సూచన మేరకు వైకానసుడు అనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల నరక బాధలు అనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్తారు. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజు నారాయణుడిని పూజించి అర్చించి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.